కాంగ్రెస్ లీడర్లు ఒక్కరొక్కరుగా మనసులో మాట బయట పెట్టుకుంటున్నారు. సొంత పార్టీ వ్యవహార శైలి నచ్చక కడుపులో ఉన్నదంతా కక్కేస్తున్నారు. ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బైకు దొరికినప్పుడల్లా కాంగ్రెస్ను కడిగి పారేస్తుంటే తాజాగా తిరుగుబాటు జాబితాలోకి సీనియర్ నేత చిన్నారెడ్డి కూడా చేరారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహారంపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని అవినీతి పార్టీగా మార్చారని మండిపడ్డారు. ఎమ్మెల్యే బేగారెడ్డి పార్టీకి పెద్ద సమస్యలా తయారయ్యాడని, అభివృద్ధి పనులకు అడ్డుపడుతున్నాడని చిన్నారెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తన పనులకు అడ్డుపడుతూ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. పార్టీ చేరికల కమిటీ డబ్బులకు ఆశపడి తనకు టికెట్ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు. ఓపిక నశిస్తే మరో జీవన్ రెడ్డిలా మారుతారని హెచ్చరించారు చిన్నారెడ్డి. టికెట్ పొందిన వ్యక్తితో డబ్బులకు ఆశపడి నా టికెట్ను పక్కకు పెట్టారనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాను. నేను చెప్పిన తర్వాత కూడా కొంత డబ్బులకు ఆశపడి నా టికెట్ పోశారు. ఇలా నా 48 సంవత్సరాలు నిర్మాణం చేసుకున్న రాజకీయ జీవితాన్ని ఒక్క వేటుతో కింద పడేశారనేటువంటి మాట కూడా మీతో నేను మనం చేస్తా ఉన్నాను. నేను పడిపోతే పడిపోవచ్చు, కానీ ఇలా వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం? ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. తప్పులు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము. కాంగ్రెస్ లీడర్లు ఒక్కరొక్కరుగా మనసులో మాట బయట పెట్టుకుంటున్నారు. సొంత పార్టీ వ్యవహార శైలి నచ్చక కడుపులో ఉన్నదంతా కక్కేస్తున్నారు. ఒకవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మైకు దొరికినప్పుడల్లా కాంగ్రెస్ను కడిగి పారేస్తుంటే తాజాగా తిరుగుబాటు జాబితాలోకి సీనియర్ నేత చిన్నారెడ్డి కూడా చేరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందజేస్తారు. నరేష్. కుమార్, వనపర్తి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి పరిణామాలపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో టికెట్ నిరాకరణతో పాటు ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఆయన తన ఆవేదనను ఇప్పటికే పలుమార్లు వ్యక్తం చేశారు. నిన్న తాజాగా గోపాల్పేట మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేరికల కమిటీ డబ్బులకు ఆశపడి టికెట్ నిరాకరించి తన 40 ఏళ్ల రాజకీయ జీవితానికి సమాధి కట్టిందని చిన్నారెడ్డి తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఎన్నికల సమయం నుంచి కూడా మేఘారెడ్డి చిన్నారెడ్డి మధ్య వార్ నడుస్తూ ఉంది. పలుమార్లు ఆయన మేఘారెడ్డి వ్యవహారం పైన ఇప్పటికే బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. తన కార్యకర్తలని ఇబ్బంది పెడుతూ ఉన్నారు. పాత కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఏ పనులు చేసుకోనివ్వకుండా, టికెట్లు ఇవ్వకుండా, నామినేటెడ్ పదవులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిన్న జరిగినటువంటి సమావేశంలో కూడా ఇదే తరహాలో ఆయన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇప్పటికే ప్రభుత్వ తీరు మీద, పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా స్పందించారు. అదే తరహాలో చిన్నారెడ్డి కూడా మాట్లాడడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. చిన్నారెడ్డి వనపర్తి నియోజకవర్గాన్ని పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అంతా కూడా అవినీతిమయంగా మారిపోయింది. తన లాంటి వారికి టికెట్ ఇవ్వకుండా, గెలిపించుకోకుండా చేయడం వల్ల వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ పూర్తి అవినీతిమయంగా మారింది. దీనికి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఈ విధంగా పార్టీని మొత్తం అవినీతిమయంగా మార్చారని చెప్పి ఆయన మేఘారెడ్డి మీద ధ్వజమెత్తారు. మరోవైపు చిన్నారెడ్డి గత 2.5 ఏళ్ల కాలంలో కూడా అనేక అభివృద్ధి పనులకు సంబంధించి కూడా వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. నియోజకవర్గానికి వచ్చినటువంటి అభివృద్ధి పనుల కాంట్రాక్టర్లు తన అనుచరులకే ఇవ్వాలని చెప్పి మేఘారెడ్డి పట్టుబడుతున్నారు. ఇదే సందర్భంలో తన క్యాడర్ ను కాపాడుకునేందుకు చిన్నారెడ్డి కూడా ఈ కాంట్రాక్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారు. దీంతో చిన్నారెడ్డి మనుషులకు కాంట్రాక్ట్ వస్తే ఎమ్మెల్యే మేఘారెడ్డి అభివృద్ధి పనులను ఆపుతున్నారనేటటువంటి విషయాన్ని కూడా చిన్నారెడ్డి ప్రస్తావించారు. ఈ విధంగా కార్యకర్తలను ఇబ్బంది పెడుతూ ఉండడం పట్ల మరో జీవన్ రెడ్డిలా కూడా నేను మారాల్సి వస్తుందంటూ ఆయన కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. ఈ విధంగా కార్యకర్తలను ఇబ్బంది పెట్టడము, పార్టీని అవినీతిమయంగా మారుస్తే బయట నుంచి వచ్చి పార్టీని సర్వనాశనం చేస్తున్నటువంటి వారందరినీ కూడా గెంటేసేటట్టు దాకా కూడా నేను నిద్రపోను అంటూ
చిన్నారెడ్డి మాట్లాడారు. అయితే ఈ చిన్నారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పుడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సీఎం సొంత జిల్లాలో ఈ రకమైనటువంటి పరిణామాలు కాంగ్రెస్ పార్టీకి కొంత ఇరుకున పెట్టినట్టుగా మనం చెప్పుకోవచ్చు. చిన్నారెడ్డి మొదటి నుంచి కూడా తన అసంతృప్తి గళాన్ని వినిపిస్తూ వస్తున్నారు. ఓ దశలో ఆయన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవికి కూడా రాజీనామా చేశారనేటటువంటి అంశం కూడా తెరపైకి వచ్చింది. మరోవైపు ఆయన గన్మెన్లను కూడా ఇప్పటికే వెహికల్ తో పాటు గన్మెన్లను కూడా ఆయన సరెండర్ చేశారు. ఈ విధంగా పలుమార్లు ఆయన ప్రభుత్వం పార్టీ వ్యవహారం పట్ల కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అసంతృప్తిని వ్యక్తం చేసేటటువంటి క్రమంలోనే ఆయన అసంతృప్తి ఫ్రస్ట్రేషన్ అంతా కూడా నిన్న మరోసారి బయట పెట్టారు. వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి మొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలను ఇబ్బందులు పాలు చేయడం, వారికి నామినేటెడ్ పదవులు దక్కకుండా ఎమ్మెల్యే మేఘారెడ్డి అడ్డుకోవడానికి కూడా ఆయన తీవ్రంగా నిరసిస్తూ వచ్చారు. పలుమార్లు మంత్రుల పర్యటనలో కూడా ఆయన కింద కూర్చొని తన నిరసనను తెలిపినటువంటి సందర్భాలను కూడా మనం చూసాము. మొదటి నుంచి కూడా చిన్నారెడ్డికి 2.5 ఏళ్ల కాలంలో అన్యాయం జరుగుతుంది. ఆయన అనుచరులను ఇబ్బంది పెట్టడంతో పాటు ఇటు సొంత కొడుకుని రాజకీయ అరంగేట్రం చేయించాలనేటటువంటి ఉద్దేశం కూడా ఆయనకుంది. ఈ నేపథ్యంలోనే ఆయన క్యాడర్ ను నిలుపుకోవాలనేటటువంటి ఉద్దేశంతో పనిచేస్తూ వస్తున్నారు. కానీ ఎమ్మెల్యే మేఘారెడ్డి చిన్నారెడ్డి క్యాడర్ అంతా కూడా ఇబ్బంది పెడుతూ ఆయన వర్గాన్ని పూర్తిగా తొక్కేసేటటువంటి ప్రయత్నం చేస్తుండడం చిన్నారెడ్డికి మింగురు పడడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆయన ఎమ్మెల్యే మేఘారెడ్డి వ్యవహారంపై బహిరంగంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ నరేష్.